హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. సాధారణంగా ఏ భాషా ఇండస్ట్రీలో అయినా సరే సెలబ్రిటీలు తమ తదనంతరం తమ వారసులకు ఒక హోదా కల్పించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఇప్పటికే ఎంతోమంది వారసులు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమ సత్తా చాటుతున్న విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగా అలా వచ్చిన వారసులలో చాలామంది హీరోలు, హీరోయిన్లుగా తమ టాలెంట్ను ప్రూవ్ చేసుకుంటుంటే, మరికొంతమంది మాత్రం దర్శకులుగా, మ్యూజిక్ డైరెక్టర్స్గా లేదంటే సింగర్స్గా తమ టాలెంట్ను ప్రూవ్ చేసుకుంటున్నారు. అయితే ఈ క్రమంలోనే ప్రముఖ బాలీవుడ్ బడా హీరో షారుఖ్ ఖాన్ కొడుకు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈయన హీరోగా కాకుండా డైరెక్టర్గా ఒక వెబ్ సిరీస్కి దర్శకత్వం వహించి తన వెబ్ సిరీస్ను విడుదలకు సిద్ధం చేశాడు. ఈ నేపథ్యంలో ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించిన ఆ తొలి వెబ్ సిరీస్ ప్రీమియర్ వేడుక చాలా ఘనంగా జరగగా, ఈ కార్యక్రమానికి ఏకంగా అంబానీ కుటుంబం విచ్చేసి సందడి చేయడం ఇప్పుడు వైరల్గా మారింది. ఇంతకీ విషయం ఏమిటంటే, షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డైరెక్టోరియల్ డెబ్యూ వెబ్ సిరీస్ ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ నెట్ఫ్లిక్స్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 17న ముంబైలోని దీని ప్రీమియర్ను నిర్వాహకులు ప్రదర్శించారు. ఇందులో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు అంబానీ కుటుంబం కూడా పాల్గొని సందడి చేసింది. ఇందుకు సంబంధించి వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ముఖ్యంగా అంబానీ కుటుంబం నుంచి ముఖేష్ అంబానీ, నీతా అంబానీతో పాటు ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా, రాధికా మర్చెంట్ వచ్చి ఫోటోలకు పోజులిచ్చారు. అయితే ఆర్యన్ ఖాన్ మొదటి సినిమా ప్రీమియర్కి ఏకంగా ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ కుటుంబంతో సహా కదిలి రావడంతో ఆర్యన్ ఖాన్ క్రేజ్ మామూలుగా లేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా తండ్రి పరంపరను కొనసాగించడానికి ఆర్యన్ ఖాన్ మొదటి అడుగు వేశారని ఆయనకు పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ వెబ్ సిరీస్లో టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి అతిథి పాత్ర పోషించిన విషయం తెలిసిందే. దీంతో ఈ వెబ్ సిరీస్పై బాలీవుడ్తో పాటు టాలీవుడ్లో కూడా క్రేజ్ నెలకొంది.